అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా రాజకీయ విశ్లేషణకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రకాశం జిల్లాలోని రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం పరుచూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎందరో మహామహులు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. రాజకీయ ఉద్దండులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలుస్తుంది. దానికి ప్రధానం ఇక్కడ కాంగ్రెస్కు అడ్డాగా గత కొంతకాలం అయితే నడిచింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ కంచుకోటగా ఇక్కడ వెలుగుతుంది. 2009, 2014, 2019, 24 వరుస 3 విజయాలతోటి ఏలూరు సాంబశివరావు టీడీపీకి కంచుకోటగా మార్చాడు ఈ ప్రాంతాన్ని. ఆయన చేసిన అభివృద్ధి, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ట్రిప్కి కూడా అత్యధిక మెజార్టీతోటి గెలుపొందుతూ ప్రజల మన్ననలు పొందుకుంటున్న ఏలూరు సాంబశివరావుని ఢీకొట్టడానికి ఇటు కాంగ్రెస్ నుంచి, తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎందరో పోటీ అయితే పట్టడం జరిగింది. అంతకుముందు మాజీ మంత్రులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తర్వాత గొట్టిపాటి భరత్, తర్వాత మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, ఆ తర్వాత మరొకసారి ఎడం బాలాజీ. కానీ ఇప్పుడు మాజీ మంత్రి తనయులు గాదే మధుసూదన్ రెడ్డి కూడా ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు గాదే మధుసూదన్ రెడ్డి ఏ విధంగా ఢీకొట్టబోతున్నాడు, ఇక్కడ ఉన్న పరిస్థితులను ఏ విధంగా క్యాప్చర్ చేయబోతున్నాడు, అసలు టీడీపీని పోటీ ఇచ్చేదానికోసం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఉందా లేదా? ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లోనే 4 ఇన్ఛార్జీలు మార్చిన పరిస్థితి ఇక్కడ వైసీపీకి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితులను మార్చేందుకోసం అయితే వైసీపీ అధిష్టానం ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది. అందులో భాగంగానే మాజీ మంత్రి తనయుడైనటువంటి మధుసూదన్ అయితే తెర మీదకు తీసుకురావడం జరిగింది. అసలు మధుసూదన్ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులను పూర్తిగా క్రోడీకరించుకొని గెలుపుబాటుకు మార్గాల వైపు నడుస్తాడా, లేకపోతే గతంలో మాదిరిగా ఇన్ఛార్జీల మాదిరిగానే తూతూ మంత్రం అనిపించి నడిపిస్తాడా, మరికి వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర సంక్షేమ పథకాల దృష్ట్యా టీడీపీ అయితే ముందుకు దూసుకుపోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి వైపు ప్రత్యేక దృష్టి సారించారు. దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ఏలూరు సాంబశివరావు విజయవంతమే అన్నాడు. కానీ ఇటువంటి ఏలూరు సాంబశివరావుని ఎదుర్కొనేందుకోసం మధుసూదన్ రెడ్డి ఏ విధంగా ముందుకు పోతాడు, అసలు అతను ఎటువంటి ఎత్తులు వేస్తాడు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు, అసలు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఏ విధంగా కలుపుకోబోతున్నాడు? ఎందుకంటే నిన్నటి వరకు రేపెల్ల సమన్వయకర్తగా, అదేవిధంగా నియోజకవర్గ బాధ్యతలు మోసినటువంటి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు పరుచూరు బాధ్యతలు తీసుకోబోతున్నాడు నేరుగా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? రానున్న రోజుల్లో ప్రజలు ఇటు వైసీపీ వైపు ఉంటారా, లేకపోతే యథావిధిగా టీడీపీ వైపే ఉంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మరికొద్ది రోజులు ఉన్నటువంటి కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు తేలాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, పరుచూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.